హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, మరి ఇందులో భాగంగా రేషన్ కార్డులు లేని వారికి సంక్షేమ పథకాలు అందడం లేదు. మరి రేషన్ కార్డుల గురించి ఈ యొక్క అప్డేట్స్ అయితే ఆయన తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రేషన్ కార్డుదారులకి రేషన్ పంపిణీలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చి మనకు కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేయబోతున్నారు. మరి రేషన్ కార్డుదారులకు చాలా ఇది పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు అన్నమాట. మరి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఏం చేయాలి, మరి రేషన్ కార్డులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, కొత్త రేషన్ కార్డులను ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు, అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఈ నెల 31వ తేదీలోపు ఒక పని చేయాల్సి ఉంటుంది. మరి ఏం చేయాలి, ఏంటి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఇలా చేసుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో పథకాలు కానీ లేకపోతే మీకు రేషన్ కానీ, అలాగే రాబోయే రోజుల్లో మనకు కానుకలు అయితే ఇస్తారు. అంటే పండుగలు వచ్చినప్పుడు, సంక్రాంతి వచ్చినప్పుడు సంక్రాంతి కానుకలు అని, రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ తోఫా అని, క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ కానుకలు అని, ఇలా కొన్ని కానుకలు కూడా పంపిణీ చేస్తారు. కాబట్టి రేషన్ కార్డు అనేది మనకు చాలా అవసరం. ఇప్పుడు ఉచితంగా మనకు రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఈ రేషన్ కార్డులో కూడా మూడు రకాల కార్డులు ఉన్నాయి. మరి ఈ 3 రకాల కార్డులకు సంబంధించి కూడా మనము ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క రేషన్ కార్డులకు, ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా రేషన్ కార్డులు ఉన్నవారు, రేషన్ కార్డులు లేనివారు, వీరందరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మరి చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది. మీరు ఎంతమంది లైక్ చేస్తే మీతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. వీడియోను ఇక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్. తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తాయి. మరి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి. ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. మీకు కుడి పక్కనే ఎదురుగా దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా మనకు ఆల్రెడీ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత మనం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే మాట్లాడదాం. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్, ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ అయితే చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ నెల 31 లోపు ఈ ఒక్క పని చేయాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. మరి చెప్పడం అయితే జరిగింది, కానీ ఇంకా మనకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు.
మరి ఆప్షన్ ఇచ్చిన వెంటనే ప్రతి రేషన్ కార్డుదారుడు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా మీరు ఈ యొక్క పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. మరి రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి అమ్మఒడి పథకం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, పిఎం కిసాన్ కానీ, అలాగే మనకు మిగిలినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఈ రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయన్నమాట. మరి రేషన్ కార్డు లేకపోతే మనకు ఒక పథకాలు వచ్చే అవకాశం అయితే ఉండదు. మరి మనకు ఏం కావాలి, మనకు ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు అనేది ఉండాలన్నమాట. మరి రేషన్ కార్డు ఉంటేనే మనకు పథకాలు, మిగిలినటువంటి ఆ చంద్రన్న కానుకలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి రేషన్ కార్డు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి ఆల్రెడీ ప్రతి నెల కూడా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఉచితంగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి మనకు ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా కొన్ని చోట్ల రేషన్ వాహనాలు కూడా వెళ్ళి ఇస్తున్నాయి ఇంటింటికి కూడా. కొన్ని జిల్లాలలో మాత్రమే మరి ఈ రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు. మరి రేషన్లో ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయట్లేదు. ఇక్కడ ఈ రేషన్ వాహనాల ద్వారా కానీ, రేషన్ దుకాణాల్లో కానీ కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అలాగే చక్కెర మాత్రమే ఇస్తున్నారు. మరి 4 నుంచి 5 రకాల సరుకులు ఇస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల మనకి ఈ యొక్క సరుకులు అనేది పంపిణీ చేయలేకపోతున్నారు. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో మనకు కందిపప్పు, చక్కెర ఇచ్చేవారు. మరి ఇప్పుడు చక్కెర మాత్రమే ఇస్తున్నారు. మన ప్రభుత్వంలో, మన కుటుంబ ప్రభుత్వంలో చక్కెర మాత్రమే ఇస్తూ ఉంటే ఇక్కడ చక్కెర మాత్రమే ఇస్తున్నారు. బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు. చక్కెరకు 20 రూపాయలకు మనకు ఇక్కడ చక్కెర అయితే పంపిణీ చేస్తున్నారు. మరి ఇక్కడ చక్కెర ఒకటి పంపిణీ చేయడం కాకుండా వచ్చే నెల నుంచి అంటే ఏప్రిల్ నుంచి కందిపప్పు కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు. మరి బహిరంగ మార్కెట్లో 100 రూపాయల పైనే ఉంది కిలో కందిపప్పు. మరి ఇక్కడ రేషన్ దుకాణాల ద్వారా, రేషన్ వాహనాల ద్వారా 67 రూపాయలకే మనకు కందిపప్పు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. మరి ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా కూడా. వారి ఈ రేషన్లో మనకు చక్కెర, కందిపప్పు 2 వస్తువులైనా కూడా మనం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకునే గత ప్రభుత్వం మాదిరిగానే ఇక్కడ కూడా చక్కెర, కందిపప్పు, చక్కెర 20 రూపాయలకు, అలాగే మనకు ఇక్కడ కందిపప్పు 67 రూపాయలకు చొప్పున అయితే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేసింది. వచ్చే నెల నుంచి కూడా, ఏప్రిల్ నుంచి కూడా మనకు రేషన్ పంపిణీలు ఇవి 2 కూడా భాగమవుతాయి అన్నమాట. మరి అంతేకాకుండా మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా కూడా ఈ నెల 31 లోపల ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు. మరి ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి ఏంటంటే, మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలంటే మీరు రేషన్ ఉంటే ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా రేషన్ దుకాణాలకు వెళ్ళి వేలిముద్ర అనేది వేసి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. కానీ మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ అందుబాటులో ఉంది కాబట్టి ఈ గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను చేపడతామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు. మరి ఈ నెల 31 లోపు ఈ సర్వే పూర్తి చేసి మనకు కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇస్తామని చెప్పారు. కాబట్టి మనకు ఇంకా ఈ సర్వే అనేది ప్రారంభం కాలేదు. మరి ఈ మరొక 2 లేదా 3 రోజుల్లో ఈ కేవైసీ సర్వే అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రకాల సర్వేలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కొన్ని రకాల సర్వేల్లో భాగంగా ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకుంటేనే రేషన్ కార్డు ఉంటుందని, లేకపోతే రేషన్ కార్డు ఉండే అవకాశం లేదని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట. మరి ఈ నెల 31 లోపల మీరు ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకొని మీ రేషన్ కార్డును కాపాడుకోండి. మరి రేషన్ కార్డు ఈ కేవైసీ లేకపోతే రేషన్ కార్డులో ఉన్న సభ్యులకు రైస్ అనేది రాదన్నమాట. ఇది ఈ కేవైసీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. మరి ఇక రెండోది చూసుకుంటే మనకు గతంలో మనకు ఏంటంటే ఏదైనా సరే సంక్షేమ పథకాల ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాలు రావాలంటే మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి ఉండేది. మరి రేషన్ కార్డును తప్పనిసరి చేస్తూ కూడా గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ఇప్పుడు రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు. మరి మీకు రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈ పథకాలన్నీ కూడా వచ్చే విధంగా
చేస్తామని, కేవలం రేషన్ కార్డు బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ చెప్పారనమాట. కాబట్టి రేషన్ కార్డులో సంబంధం లేకుండానే మనకు పథకాలు అయితే వస్తాయన్నమాట. ఇక రాబోయే పథకాలన్నీ కూడా రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి మొదటి శుభవార్త కింది ఇన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం. మరి ఇంకా రెండోది చూసుకుంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను పట్టడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి గత ఏడాది డిసెంబర్లోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి జనవరి నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా అనేక కారణాల చేత ఏంటంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలు కాలేదు. సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమైపోయింది. మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకు ఏప్రిల్ నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఎవరైతే మనకి ఇప్పటి వరకు కూడా కొత్తగా పెళ్ళైన జంటలు కానీ అలాగే కార్డులో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. మరి కొత్తగా పెళ్ళైన జంటలు ఈ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి తప్పకుండా మీ భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డులు, జాయింట్ ఫోటో ఉండాలి, కుటుంబ ఫోటో, మరి దాంతోపాటుగా మీకు పెళ్ళైనటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్, ఈ 3 ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి. దీంతోపాటు మీరు ఉన్నటువంటి ఇంటి కరెంటు బిల్లు, ఈ 4 ప్రూఫ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను చెప్పడానికి సిద్ధమైపోయింది. కాబట్టి ఈ 4 ప్రూఫ్స్ ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. అలాగే కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల కాలంలో మనకు రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టలేదు. దాదాపుగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి రేషన్ కార్డులు అయితే పంపిణీ కాలేదు. గత ప్రభుత్వంలో కాలేదు, ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వంలోనూ కూడా ఇంకా మొదలు పెట్టలేదు అనమాట. కాబట్టి కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా ఇక్కడ భారీగా పెరిగింది. మరి కొత్త రేషన్ కార్డులే కాదు, కార్డులో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఏప్రిల్ నుంచి కూడా మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోండి. దరఖాస్తులు చేసుకున్న వారందరికీ కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెడుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ ద్వారా మీరు ముందుకైతే వెళ్ళండి. ఇదే అన్నమాట మనకు రేషన్ కార్డుల ఉన్నవారికి చూపించినటువంటి 2 శుభవార్తలు. ఏపీ ప్రభుత్వం వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట పైన నొక్కండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.